అండి, అందరికీ నమస్తే. నేనైతే వంకాయ పెరుగు చట్నీ చేస్తున్నానండి. ముందుగా అయితే 3 వంకాయలు తీసుకున్నాను. ఒక కప్పు, చిన్న కప్పు చోటి పెరుగు తీసుకున్నాను. ముందుగా అయితే కట్ చేసేసుకోవాలి, చిన్నగా కట్ చేసేసుకోవాలి. దీన్ని చిన్నగా కట్ చేసేసుకొని వాటర్లో ఉప్పు వేసుకుని వాటర్లో వేసుకోవాలి. సేదొస్తాయి కదా వంకాయలు. ఇలాగా ముక్కలు చిన్నగా కట్ చేసేసుకోవాలి. అందుకని పెరుగులు వేస్తాం కదండి, బాగా స్మాల్ సైజ్ ఉండాలి. మనం ఉల్లిగడ్డలు ఎట్లా కట్ చేసుకుంటాం అట్లా కట్ చేసేసుకోవాలి. వీటిని చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను నేనైతే. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది పెరుగు చట్నీ అయితే. ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలండి. వంకాయలో సేద వచ్చేస్తాయి కదా, మంచిగా కడిగేసుకోవాలి. ఇవి కళాయి పెట్టుకుని ఉడకబెట్టేసుకోవాలి. ఈ రెసిపీకి ఫస్ట్ అయితే వంకాయలు ఉడకబెట్టేసుకోవాలండి. ఇందులోని కళాయి పెట్టుకుని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. నూనె వేయక్కర్లేదు ఇందులో. తర్వాత తాలింపు వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి, వంకాయలు వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఇంకో 2 నిమిషాలు ఉడికితే అయిపోతాయండి. ఇలాగా చాలా మట్టుకైతే వంకాయలు ఉడికిపోయినాయి. వంకాయ అయితే వేగిపోయినాయి కదండి, పెరుగులోకి వేసేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ. అప్పుడు తాలింపు వేసేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తాలింపుకి ఒక స్పూన్నర ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కింది కదండి, శనగపప్పు వేసుకోవాలి 1 స్పూన్ అయితేని. దీంట్లోనే గ్రీన్ చిల్లీ కూడా ఒక 2-3 గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను. ఇందులో జీరా కూడా ఒక 1/2 స్పూన్ జీరా కూడా వేసుకోవాలి. ఇందులోనే ఆవాలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. ఇవన్నీ ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. ఇందులో ఒక 2 డబ్బులు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. డబ్బులు కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఇందులో. పెరుగు వంకాయ చట్నీ చేశాను కదండి, దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇది పోపు ఇవైతే వేగిపోయినాయి, దాంట్లో వేసేసుకుంటున్నా. దీంట్లో వేసేసుకుంటున్నానండి పెరుగులోని. ఆల్రెడీ సాల్ట్ అది వేసేసుకున్నాం కదండి వంకాయలోని. ఇలా చేసుకుంటే చపాతీలోకి చాలా బాగుంటుంది. ఉట్టుని కూడా తినేసి ఇలా చేసుకున్నామంటే మనం చపాతీలోకే కాదు, మామూలుగా కూడా మనకి ఎప్పుడైనా బోర్ అనిపించినప్పుడు ఇలా చేసుకుని నార్మల్గా కూడా మధ్యాహ్నం కూడా తినచ్చు. డైట్కి అయితే చాలా మంచిది ఇలా చేసుకున్నామంటేని. వంకాయల్ని రైస్లో కూడా బాగుంటుందండి ఇలాగా చేసుకున్నామంటేని. బిర్యానీలో కూడా బాగుంటుంది. ఇలా కొత్తగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చేసుకున్నప్పుడు. వంకాయని పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.